ఓకే, ఫిజిక్స్లో ఒక 40 మార్క్స్ వస్తుంది కదా. సో 40 మార్క్స్లో మోస్ట్లీ ప్రాబ్లమేటిక్ వస్తాయి. అంటే క్వశ్చన్ ఇస్తాడు, దానికి అప్లికేషన్ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పే చాప్టర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిజిక్స్ అని దాని మీదే ఇక లైక్ తల అన్నట్టు అది ఇక. సో దిమాగ్ తలలో మన తల లేకపోతే ఏమైనా పని చేస్తావు, బాడీ మొత్తం వేస్టే కదా. సేమ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కూడా అంతే. నువ్వు ఎలా కన్వర్ట్ చేస్తావు యూనిట్స్ను, సో అది ఇంపార్టెంట్. సో మెయిన్ ఫిజిక్స్ రావాలంటే యూనిట్స్ ఇంపార్టెంట్. నీకు ఫార్ములా తెలియదు అనుకో, యూనిట్స్ తెలియదు అనుకో, ఏమైనా చేయగలుగుతావా? అస్సలు కొంచెం కూడా బయటికి వెళ్ళలేవు అన్నట్టు. అంటే ఒక పాత అన్నట్టు. అక్కడ పోయినాక నువ్వు కత్తి తిప్పుతావా, ఏం చేస్తావు, యుద్ధం చేస్తావా, అది నీ ఇష్టం. ఫస్ట్ మాత్రం నీకు ఫార్ములా తెలవాలి. సపోజ్ F = ఫార్ములా MA, రైట్? సో M అంటే ఏంది? మాస్. A అంటే ఏంది? యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే ఏంది? A = dv/dt, చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ద టైం. పోనీ ఇది తెలియదు, యాక్సలరేషన్ తెలియదు, జనరల్ వెలాసిటీ అంటే ఏంది? చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు ద టైం. డిస్టెన్స్ కాదు, డిస్టెన్స్ అంటే ఏమవుతుంది? స్పీడ్ అవుతుంది. ఓకే, సో అలా ఇవన్నీ నువ్వు ఫార్ములాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిజిక్స్లో. సో అందుకనే చాలామంది స్టూడెంట్స్ భయపడతారు అన్నట్టు, అప్లికేషన్ చేయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే మనకి ఏంటంటే విత్ తరో ఉండాలి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది పక్కా చదవాలి. అది ఎందుకు అన్నానంటే ఫిజిక్స్ దాని మీద బేస్ అయి ఉంటుంది మొత్తం. సో ఇందులో నీకు ఇప్పుడు చెప్పబోయే ఫస్ట్ టాపిక్ వచ్చేసేసి యూనిట్స్ మెజర్మెంట్స్. ఇందులో మెయిన్లీ మ్యాథ్స్ టు మ్యాథ్స్ మనం చదవాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ దేని మీద బేస్ అయి ఉంటుందంటే ఒకటి డైమెన్షన్ అనాలిసిస్, ఇంకోటి ఎర్రర్స్. ఓకే, ఈ 2 టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ దీని మీదే అడుగుతాడు, ఇవే రిపీటెడ్ అయితే ఒకసారి జనరల్. ఇది ఇందులో ఏమేమి ఉంటాయి సబ్ డివిజన్ అంటే ఫిజికల్ క్వాంటిటీస్, సెకండ్ వచ్చేసి యూనిట్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, థర్డ్ వన్ వచ్చేసి డైమెన్షన్స్, ఫోర్త్ వన్ వచ్చేసి హోమోజెనిటీ ప్రిన్సిపల్, నెక్స్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అండ్ రౌండ్ ఆఫ్. ఈ ప్రాపర్టీస్ తెలుసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ క్వశ్చన్ అప్పుడప్పుడు పడుతుంది, ఈజీ క్వశ్చన్ ఏది, డైరెక్ట్ బిట్ అడుగుతాడు. మొన్న నేను చెప్పిన గన్ షాట్ పాయింట్స్ లైక్ ఇది అన్నట్టు ఇట్లా ఈజీగా చెప్పేయవచ్చు. దీనికి ఎక్కువ స్ట్రెస్ అవసరం. నెక్స్ట్ ఎర్రర్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్. జనరల్గా ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంది ఐడియా ఉందా? ఫిజికల్ క్వాంటిటీస్ వీటితోటి మనం మెజర్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది ఉంది, ఈ మార్కర్ ఉంది. ఈ మార్కర్ వచ్చేసి ఇప్పుడు దీన్ని ఎట్లా మెజర్ చేస్తాం? ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్లో సెంటీమీటర్స్. సెంటీమీటర్ ఈజ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ. లైక్ వాల్యూమ్ ఉంది, దీని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తా. వాల్యూమ్ ఎట్లా? సిలిండర్ టైప్ ఉంది, సిలిండర్ వాల్యూమ్ లైక్ మీటర్ క్యూబ్లలో వస్తుంది. సపోజ్ ఇప్పుడు మాస్ ఉంది, దీని మాస్ క్యాలిక్యులేట్ చేయాలి. మాస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే కేజీఓ గ్రామ్సో ఇవి వీటిని ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ టు మెజరింగ్ ఎనీ సబ్స్టెన్స్. we can use to measure the in terms of centimeters. These are physical quantities. చెప్పాలంటే ఒక
డెఫినెట్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ అంటే ఇదే అన్నట్టు. సో వీటిని ఫిజికల్ క్వాంటిటీస్ అని అంటారు. జనరల్గా మనకు కొన్ని యూనిట్స్ రాస్తా, ఇది రాసుకో. ఓకే, ఇది అయిపోయింది కదా. మెజర్ ద ఫిజికల్ క్వాంటిటీస్, దేర్ ఆర్ 4 టైప్స్. 4 టైప్స్లో మనం మెజర్ చేస్తాం. లైక్ ఇందాక చెప్పుకున్నట్టు సెంటీమీటర్స్, సీజీఎస్. ఇంకోటి 4 టైప్స్లో మనము మెజర్ చేస్తాం. ఫస్ట్ వన్ సీజీఎస్, సెకండ్ వన్ ఎఫ్పిఎస్, థర్డ్ వన్ ఎంకేఎస్, ఫోర్త్ వన్ ఎస్ఐ యూనిట్. దిస్ ఈజ్ మోడర్న్ టెక్నిక్ టు మెజర్ ఫిజికల్. ఓకే, ఇందులో ఏంటి సెంటీమీటర్, గ్రామ్ అండ్ సెకండ్. ఇది ఫుట్, పౌండ్ అండ్ సెకండ్. మీటర్స్, కిలోగ్రామ్స్ అండ్ సెకండ్. దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనిట్. ఓకే, ఎస్ఐ యూనిట్స్ మోడర్న్ టెక్నిక్. ఇవి రాసుకొని చెప్తా. CGS సిస్టమ్. ఫస్ట్ వన్, టు మెజర్ ఫిజికల్ క్వాంటిటీస్, to measure physical quantities, four systems are in application as follows. In the CGS, FUS, MKS. First one, CGS. Centimeter, gram, second system. Centimeter, gram. Here centimeters దేనికి యూజ్ చేస్తాం? జనరల్గా మనం లెంత్కే కదా, యూనిట్ ఆఫ్ లెంత్. నెక్స్ట్ మాస్, యూనిట్ ఆఫ్ గ్రామ్, యూనిట్ ఆఫ్ మాస్. సెకండ్ యూనిట్ ఆఫ్ టైం. సో అది రాసుకో. ఇది యూనిట్ ఆఫ్ లెంత్, యూనిట్ ఆఫ్ మాస్, యూనిట్ ఆఫ్ టైం. అంటే లైక్ ఇట్లా సెంటీమీటర్ యూనిట్ ఆఫ్ లెంత్, గ్రామ్ యూనిట్ ఆఫ్ మాస్, సెకండ్ యూనిట్ ఆఫ్ టైం. ఈ టైంలోనే కదా సెకండ్స్ కూడా. సో ఈ విధంగా రాసు. నెక్స్ట్ ఎఫ్పిఎస్ సిస్టమ్. అప్పుడప్పుడు ఇది డైరెక్ట్, ఇది రేర్గా ఒక్కొక్కసారి డైరెక్ట్ అడుగుతాడు. అప్పుడప్పుడు డైరెక్ట్ యూనిట్స్ నుంచి కూడా ఒకటి ఏమంటారు క్వశ్చన్ పడుతూ ఉంటుంది. సో యూనిట్స్ తెలిసినాయి అనుకో, ఇవి ఈజీగా నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు. సో అలా. నెక్స్ట్ ఎఫ్పిఎస్ అంటే ఫుట్, పౌండ్, సెకండ్ సిస్టమ్. ఫుట్ ఆల్సో లెంత్, సేమ్ యాజ్ ఇట్ ఈస్, లెంత్, మాస్, టైం. హియర్ 1 pound is equals to, రాసుకో, 1 pound is equals to 1 pound is equals to 453.59 grams. 1 pound is equals to. ఇది అప్పుడప్పుడు నీకు ఏదన్నా ప్రాబ్లమేటిక్స్లో నీకు యూజ్ అవుతుంది సాల్వ్ చేసేటప్పుడు. ఎంకేఎస్ సిస్టమ్ మీటర్, కిలోగ్రామ్, సెకండ్. మీటర్ ఏంది? యూనిట్ ఆఫ్ లెంత్, యూనిట్ ఆఫ్ మాస్, యూనిట్ ఆఫ్ టైం. జనరల్గా ఎస్ఐ సిస్టము ఇదే స్టాండర్డ్ యూనిట్, ఇంటర్నేషనల్. ఇది ఏం చేసిందంటే ఒక 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఇచ్చింది అన్నట్టు. అంటే ఫండమెంటల్, దీని నుంచి మనం ఏదైనా మళ్ళీ డెరైవ్ చేయొచ్చు, ఎనీ క్వాంటిటీస్. ఫస్ట్ దే గివెన్ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ 7 ఫండమెంటల్ ఒక డబ్బా లాగేస్తే అవి రాసేస్తాయి. అది మోస్ట్ ఇంపార్టెంట్. డీటెయిల్స్ ఆఫ్ ఫండమెంటల్ యూనిట్స్ అని రాయి ఫస్ట్. ఫస్ట్ వన్ లెంత్, సెకండ్ వన్ మాస్, థర్డ్ వన్ టైమ్, ఫోర్త్ వన్ టెంపరేచర్,
ఫిఫ్త్ వన్ luminous intensity. Luminous intensity. Sixth one electric current. Sixth one electric current. Seventh one amount of substance. SI యూనిట్ రాసుకో దీనికి. SI లెంత్ వచ్చేసి మీటర్. ఎలా రాస్తాం? లెంత్ మీటర్స్లో రాస్తాం. అబ్జర్వేషన్ వచ్చేసి అబ్జర్వేషన్ అంటే ఏం. మాస్ వచ్చేసి కిలోగ్రామ్. ఇలా రాసుకో, కిలోగ్రామ్ కేజీ. టైం వచ్చేసి ఆబ్వియస్లీ సెకండ్స్. ఓకే. టెంపరేచర్ను కెల్విన్లో కొలుస్తాం. ల్యూమినస్ ఇంటెన్సిటీ వచ్చేసి క్యాండిలా. క్యాండిలా క్యాండిలా సిడి. ఇది డైమెన్షన్ అనాలిసిస్ లేదు దీనికి, బికాస్ దీనికి అవసరం లేదు ఇది జనరల్గా. ఇదిను ఇంకోటి అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, దీనికి డైమెన్షన్ అనాలిసిస్ రావు దీనికి. ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చేసి ఆంపియర్. CANDELA క్యాండిలా. నెక్స్ట్ మోల్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఈ రెండు నీకు డైమెన్షన్ అనాలిసిస్కి యూస్ కావు, బికాస్ దెర్ ఈజ్ నో యూనిట్స్. ఏమంటారు, డైమెన్షన్స్ అనాలిసిస్ రావు. ఈ రెండు కాకుండా ఇప్పుడు వచ్చే ఈ 5 ఉన్నాయి చూడు, ఆంపియర్. ఓకే, ఈ 5 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇది వచ్చేసి అబ్రివేషన్. కొన్ని కామన్లీ యూజ్డ్ యూనిట్స్ చెప్తా, అవి రాసుకో. కామన్లీ యూజ్డ్ అంటే లైక్ మనం ఇప్పుడు ఫిజిక్స్ చేస్తూ ఉంటాం కదా, కామన్గా మనం ఏమేమి యూనిట్స్ యూజ్ చేస్తామో అవి రాస్తాం. సో ఆ యూనిట్స్ నీకు తెలిసినాయి అనుకో, ప్రాబ్లమ్స్లో నీకు ఈజీగా అయిపోతుంది దాని గురించి. లైక్ నేను డిక్టేషన్ చేస్తాను, నేను రాస్తుంటే లేట్ అయిపోతుంది. లెంత్కి వచ్చేసి జనరల్గా 1 మైక్రోమీటర్ 10⁻⁻6 మీటర్స్. like 1 micrometers. In terms of length లో 10⁻1 నానోమీటర్, లైక్ ఇలా ఈ విధంగా తీసుకో. 10⁻⁹ అంటే కామన్లీ యూజ్డ్ అన్నాడు. కామన్లీ యూజ్డ్ అయిన యూనిట్స్ అంటే జనరల్గా మనం యూజ్ చేసే యూనిట్స్ ప్రాబ్లమ్స్లో ఎక్కువ కనబడతాయి. 1 ఆంగ్స్టన్, లైక్ ఇలా ఈ విధంగా. ఇంకో 3 పెంచేసి 10⁻10 meters -10 meters. ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్లో మాస్ వచ్చేసి 1 meter ఈజ్ ఈక్వల్ 1 metric ton ఈజ్ ఈక్వల్స్ టు తెలుసా, 1 metric ton రైట్ 1000. 1 metric 1 pound ఇందాక రాసినాం కదా, ఇది గ్రామ్స్. అది దాని కేజీలోకి మార్చు, ఎందుకంటే ఇది 1 pound ఈజ్ ఈక్వల్స్ టు కేజీ. వన్ అటామిక్ మాస్ యూనిట్ 1.66 into 10⁻⁻23 kg. ఇది మోస్ట్లీ యూజ్డ్ వాల్యూమ్లో ఇది ఎక్కువ రిపీటెడ్గా అవుతూ ఉంటుంది. 1 లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻3 మీటర్ క్యూబ్. ఇది మోస్ట్లీ బాగా యూజ్ చేస్తాం మనం.
ఇది 1 లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻³ లీటర్ క్యూబ్. ఇది నెక్స్ట్ ప్రెజర్ 1 mm of Hg, 133 Newton per meter square. Newton per meter square. 1 Pascal Newton per meter square. రాసినాం 1 Pascal. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. 1 Pascal ఈజ్ ఈక్వల్స్ టు 1 Newton per meter square. అప్పుడప్పుడు మనకి ఏమని ఇస్తాడు అంటే పాస్కల్స్తో ఇస్తాడు, దాన్ని న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే కన్వర్జేషన్ చేసినప్పుడు ఇది గుర్తుపెట్టుకో. 1 Pascal ఈజ్ ఈక్వల్ టు 1 Newton per meter square. మోస్ట్ ఇంపార్టెంట్. 1 atm అట్మాస్ఫిక్ ప్రెషర్ 1 atm ఈజ్ ఈక్వల్స్ టు 76 centimeters of Hg. 1 atm ఈజ్ ఈక్వల్స్ టు 76 centimeters of Hg ఆర్ పాస్కల్లో కొలవచ్చు. మళ్ళీ 1 atmకి ఎన్ని పాస్కల్ అని అడుగుతాడు జనరల్. అప్పుడు 1.01 ఇంటూ 10⁻5 పాస్కల్. సో ఇది అన్నట్టు 1 atm ఈజ్ ఈక్వల్స్ టు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడప్పుడు ఇది 1 బార్లో కూడా అడుగుతారు. ఇది 1 అట్మాస్ఫిక్ ప్రెషర్, ఇది 1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 10⁻5 పాస్కల్. 1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్ ఈ విధంగా ఇది రాస్తాం. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ రెండు సేమ్ ఉంటాయి జనరల్గా. 1 erg ఈజ్ ఈక్వల్స్ టు 1 erg ఈజ్ ఈక్వల్స్ టు ERG. 1 erg ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻7 joules. నెక్స్ట్ 1 kilowatt hour 1 kWh ఈజ్ ఈక్వల్స్ టు 3.6 into 10⁻6 joules. 1 electric volt ఈజ్ ఈక్వల్స్ టు 1.6 into 10⁻⁻19 joules. In terms of force, 1 dyne ఈజ్ ఈక్వల్స్ టు, ఇంపార్టెంట్ ఇది, 1 dyne ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻5 న్యూటన్స్. ఇంకోటి ఇది 1 kgf కిలోగ్రామ్ ఫోర్స్. 1 kgf ఈజ్ ఈక్వల్స్ టు కిలోగ్రామ్ ఫోర్స్. అది వచ్చేసి 9.81 న్యూటన్స్. 9.81 న్యూటన్స్. ఓకే, ఇది జనరల్గా కామన్లీ ఇవి యూజ్ చేస్తాం మనం. క్వశ్చన్ జనరల్ కన్వర్జేషన్ చేయి ఒకటి ఇస్తా. లైక్ 1 micron ఈజ్ ఈక్వల్స్ టు డాష్ mm. 1 micron ఈజ్ ఈక్వల్స్ టు డాష్ mm. 1 micron ఈజ్ ఈక్వల్స్ టు డాష్ mm. హౌ మెనీ మీటర్స్లో కన్వర్ట్ చేయ ఎంత ఉంటుంది? 10⁻⁻6 మీటర్స్. సో ఇప్పుడు కన్వర్జేషన్ వచ్చుగా ఎంఎంలోకి మార్చాలంటే ఎట్లా మార్చు? మిల్లీమీటర్లకు మార్చు, అంతే. నేను మిల్లీమీటర్స్లో మార్చుకో. 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻3 mm. 10⁻3 -3 చేస్తావు. 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? డైరెక్ట్ వేసేస్తావు. నేను ఎంఎంలో కన్వర్ట్ చేస్తున్నాం కదా దీన్ని. 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? పక్కన పెట్టేస్తా, ఇదే అంటున్నా కదా. ఇది 1 మీటర్ అనుకో. 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ, అంతే. ఇప్పుడు నేను ఎంఎంలోకి మార్చేటప్పుడు మాత్రమే 10⁻⁻3 మీటర్స్. సో ఇది మెయిన్ అన్నట్టు, అక్కడనే కన్ఫ్యూజ్ అయ్యాయి. అక్కడనే డైరెక్ట్ ఉంది కదా ఇది. సో అందుకే మార్క్స్ తక్కువ వస్తాయి ఫిజిక్స్లో. కన్వర్షన్స్ అనేది ఇంపార్టెంట్. సో అప్పుడు ఏమవుతుంది? 10⁻⁻3 mm. ఈజీ.
ఓకే, దాని ఏ విధంగా మామూలుగా దీని ఇట్లుంది అనుకో, అప్పుడప్పుడు ఇలా కనబడదు అన్నట్టు. ఎలా ఉంటుంది 1/1000 mm ఇలా కూడా రాసుకోవచ్చు. సారీ, ఇంకోటి అంతే కదా, దీన్ని ఎట్లా రాస్తావు 1 2 3 ఇంకో జీరో ఎట్లయితే 10² అంటే ఎంత, ఇంకో జీరో రావాలి కదా, 10³ అంటే ఎంత, అదే అట్లా. ఇంకోటి 1 kgf, ఇది 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 ట్రై చేయ ఒకసారి. 1 kgf సెంటీమీటర్ స్క్వేర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ బార్స్. బార్స్లో కన్వర్ట్ చేయమంటారు. బార్ అంటే యూనిట్ ఆఫ్ అట్మాస్ఫిక్ ప్రెషర్. 1 kgf పర్ సెంటీమీటర్ స్క్వేర్. వన్ డైన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఎట్లా రాస్తావు? 1 డైన్ ఈజ్ ఈక్వల్స్ టు 5 Newtons. తర్వాత ఇంకొకటి ఏమి ఇచ్చాడు ఇక్కడ 9.8. 1 kgf ఈజ్ ఈక్వల్స్ టు 9.8. బట్ 1 డైన్ ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. 1.02 10⁻⁻6 kg. నెక్స్ట్ 1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు కేజీఎఫ్లో కూడా మార్చుకోవచ్చు. 1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు డైన్లో కూడా మార్చుకోవచ్చు. 10⁻⁻6 6 ఓన్లీ 6 డైన్ ఫర్ సెంటీమీటర్ స్క్వేర్. ఈ రెండు తెలిసినాయి అనుకో ఇప్పుడు ఈజీగా. ఇదేమో 1 డైన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ కేజీఎఫ్, ఇదేమో 1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు డైన్ ఫర్ సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు 1 kgf ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 హౌ మెనీ బార్స్. ఇప్పుడు ఈ బార్ తీసుకుపోయి ఇక్కడ పెట్టేసాయి. ఓకే, 1 డైన్ ఇప్పుడు ఏది ఇన్ టర్మ్స్ ఆఫ్ బార్లో కావాలి కదా నాకు. కేజీఎఫ్ వచ్చేసి ఇంతగా 1 డైన్. 1 డైన్ ఎంత ఇది 1 డైన్. ఇది 10⁻⁶ డైన్స్ కావాలి బార్ కావాలంటే. 10⁻⁶ 1 డైన్ ఎంత ఇది కేజీఎఫ్లో ఇది కదా. ఇన్ టర్మ్స్ ఆఫ్ నాకు ఏం కావాలి బార్లో కావాలి కాబట్టి 1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు కేజీఎఫ్లో కావాలి. 1 కేజీఎఫ్లో వచ్చేసి ఇది కదా. 1 డైన్ అంటే ఎంత 1 డైన్ ఇది కదా 1.02 × 10⁻⁶. 6 గెట్ క్యాన్సర్. కేజీఎఫ్ ఇది ఆల్రెడీ ఉంది కదా సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, కొట్టుడు పోతే ఏమవుతుంది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. -6 + 6 ఏమి మిగిలేదు 1.02 kgf పర్ సెంటీమీటర్ స్క్వేర్. డైన్ ప్లేస్లో 1 డైన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇది కదా. ఇది ఇక్కడ పెట్టిన అంతే, ఈ టర్మ్ ఇక్కడ పెట్టిన అంతే, అప్పుడు నాకు ఇది మిగులుతుంది. సో అట్లా నీకు ఎన్ని యూనిట్స్ తెలిసినాయి చూడు. ఇప్పుడు ఒకవేళ ఇది డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది అనుకో అప్పుడప్పుడు పడతాయి అన్నట్టు. ఇలా అడుగుతాడు, నీకు ఇది తెలుసు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డైన్లో నువ్వు ఇది పెట్టినావు అంతే, తీసుకొచ్చి ఇక్కడ పెట్టినావు. ఇది గెట్ క్యాన్సిల్ అయింది, ఇది మిగిలింది. సో ఇదేం మిగిలింది ఇక కేజీఎఫ్ ఉంటుంది, ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్, ఇది యూనిట్స్ అలా. సో కాబట్టి యూనిట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అందుకని ఫిజిక్స్. నెక్స్ట్ డైమెన్షన్ అనాలిసిస్. సో ఫస్ట్ డైమెన్షన్ అనాలిసిస్ ఏ విధంగా రాస్తాం జనరల్గా డైమెన్షన్స్ అంటే డైమెన్షన్స్ హెడ్డింగ్ రాసుకున్నావు. ఇది రాస్తున్నావు. కొన్ని డెరైవ్డ్ క్వాంటిటీస్ ఉంటాయి. డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉపయోగించి వీ కెన్ డెరైవ్ చేస్తాం అన్నట్టు. అంటే ఆ ఫండమెంటల్ ఉన్నాయి కదా ఆ క్వాంటిటీస్ నుంచి మనం డెరైవ్ చేసుకుంటాం. అది ఏవేవి ఉంటాయి డెరైవ్డ్ క్వాంటిటీస్ కొన్ని ఉంటాయి. అవి కొన్ని లైక్ ఇప్పుడు ఏంటి స్లెయిన్ యాంగిల్, ఫోర్స్, ప్రెషర్, స్ట్రెస్ ఇవన్నీ డెరైవ్డ్ అన్నట్టు. సో ఇవన్నీ వచ్చే ఫార్ములాస్ అన్నీ డెరైవ్డ్ అంటే వీటిని ఉపయోగించే మనం చేసుకుంటాం. సో ఆ యూనిట్స్ వెరీ ఇంపార్టెంట్.
అట్లా ఇప్పుడు ఇది కూడా అంతే, కేజీఎఫ్ ఇవన్నీ బాట్స్ అని డెరైవ్డ్ క్వాంటిటీస్ ఇవన్నీ మనం ఒకదాని నుంచి ఒకటి డెరైవ్ చేసుకున్నాం అట్లా. ఇందాక చెప్పిన 1 మైక్రాన్ కూడా అది కూడా అప్పుడప్పుడు డైరెక్ట్ బిట్ అడుగుతాడు. 10⁻⁻6 మీటర్స్. సో ఇవి ఈ యూనిట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇలా కూడా అడుగుతాయి. ఇన్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏబివి అంటాడు. ఫోర్సు, స్ట్రెస్, వెలాసిటీ, ఎలక్ట్రిక్ కరెంట్. ఇందులో ఫండమెంటల్ క్వాంటిటీ ఏరియా అని అడుగుతాడు. ఏంటిది? వెలాసిటీ, వర్క్, ఎలక్ట్రిక్ కరెంట్. సో అలా అన్నాడు డైరెక్ట్ క్వశ్చన్. సో అట్లా డైరెక్ట్ పెట్టింది. అప్పుడు రేర్లీ పడతాయి, అంటే మీ అదృష్టం బాగుంటే లైక్ అలా. ఇప్పుడు అంత డైరెక్ట్గా అయితే అడగరులే, ఇన్ కేసు పడితే మాత్రం వదలవద్దు అట్లా. సో అందుకని మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చే టాపిక్ ఇప్పుడు డైమెన్షన్స్ అంటే తెలుసు. డైమెన్షన్స్ ఫార్ములా ఏ విధంగా డెరైవ్ చేస్తాం మనం? ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్ డైమెన్షన్స్ ఇట్స్ కాల్డ్ డైమెన్షన్స్ ఫార్ములా. MLT ఇది మాస్, లెంత్, టైమ్. దాని ప్రకారం మనం ఫిజికల్ క్వాంటిటీస్ని డెరైవ్ చేస్తాం. ఎంత ఉంది M1 L పవర్ క్యూబ్. ఇక్కడ చూడు, M F MA రైట్. ఇక్కడ ఏరియా అంటే లెంత్ కదా. లెంత్ ఏమొస్తుంది? చెప్పు. ఏ స్క్వేర్ వస్తుందా? ఏ స్క్వేర్ అంటే ఏంది? L స్క్వేర్ రైట్. ఏరియానా రైట్. M ఇంటూ ఫోర్స్కి ఏమొస్తుందో చెప్పు. -2. ఇక్కడ L క్యూబ్ రైట్. వాల్యూమ్ అంటే క్యూబ్ స్క్వేర్. ఇక్కడ ఏమొస్తుంది? ఏరియా L స్క్వేర్. ఓకే. ఓకేనా? పన్ను ఇదేమవుతుంది? 6 అవుతుంది. 6 మైనస్ పోతే ఏమవుతుంది? 6 ఇది L⁻⁻1 T⁻⁻1. అప్పుడు ఏమవుతుంది? M1 L⁻5 T⁻⁻2. జాగ్రత్త చేసేటప్పుడు సింపుల్ అన్నీ అట్లా మిస్ చేయొద్దు. సో అందుకే మార్క్స్ తక్కువ వస్తాయి పిల్లలకి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఒకటి చేయండి. ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ డాంప్డ్ యాక్సెలరేటర్ ఈజ్ గివెన్ బై. ఇక్కడ నీకు ఏమంటుండంటే డైమెన్షన్ ఫార్ములా కనుక్కోమంటాడు. సో ఇట్లా అడుగుతాడు అన్నాడు. ఇలా వచ్చినప్పుడు నీకు పిల్లలు ఫస్ట్గా అయిపోయింది. ఇక అదేందో మనకు తెలియదు అనేసి ఆగమై వదిలేస్తాం. కానీ ఈజీ క్వశ్చనే అర్థం చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. వన్స్ క్వశ్చన్ అర్థమైందనుకో యూ కెన్ ఈజీలీ డెరైవ్ ద ఆన్సర్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. సో క్వశ్చన్ రాసుకో. ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ డాంపుల్ యాక్సిలరేటర్ ఈజ్ గివెన్ బై. రాసుకున్నా. ద ఈక్వేషన్ ఆఫ్ ఎ మోషన్ ఆఫ్ ఎ డాంప్డ్ యాక్సిలరేటర్ ఈజ్ గివెన్ బై ఈజ్ ఈక్వల్స్ టు 0. వీడు ఏమంటున్నాడంటే ద డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ B by K రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ KM ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే దీని డైమెన్షన్ ఫార్ములా కనుక్కోమంటున్నాడు. నీకేంది డాంప్డ్ యాక్సిలరేటర్ ఏదో తెలియదు మనకు. సో ఫస్ట్ మనకు కావాల్సిన ఏమేమి కావాలి? B కావాలి, నెక్స్ట్ K కావాలి, నెక్స్ట్ M కావాలి రైట్. ఓకే, సో మనకు యాక్సిలరేషన్ ఏంటిది? జనరల్గా యాక్సిలరేషన్
చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ద టైం, రైట్? సో ఇది నీకు యాక్సలరేషన్ రూల్. ఓకే, సో యాక్సలరేషన్ వచ్చేసి నీకు ఏంటిది? యాక్సలరేషన్కి ఏముంటుంది ఇక్కడ? ఏ. సో దాన్ని ఈక్వల్ చేస్తే ఏమొస్తుంది నీకు? దాన్ని ఈక్వల్ చేయి, m ఇంటూ d²x/dt² ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఓకేనా? నెక్స్ట్ m ఇది ఏంటి? యాక్సలరేషన్ కదా, యాక్సలరేషన్. సో దీనికి ఏమవుతుంది చెప్పు? L టు ది పవర్ ఆఫ్, అంతేనా? దీనికి మనకు కావాల్సింది m ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. m అన్నాడు కదా, సారీ ఇక్కడ. దీనికి అది పోతే ఏమైతే మైనస్ అవుతుంది. యాక్సలరేషన్కి ఏంటిది? m/s², రైట్? అప్పుడు ఏమవుతుంది? మీటర్స్ అంటే L (t²-2). సో నీకు ఒకటి వచ్చిందా m వాల్యూ? రైట్. నెక్స్ట్ ఏం కావాలి మనకు? b ఆర్ k కావాలి, రైట్? సో b తీసుకుంటే ఏమవుతుంది నీకు? dx/dt ఏమవుతుంది? వెలాసిటీ. ఓకే, సో వెలాసిటీకి ఏంటిది? m/s, రైట్? b is equals to t, then is equal to 0. b వాల్యూ L టు -1. ఇక్కడ 0 అంటే మీన్స్ 0 0 t0. bకి ఏమవుతుంది అప్పుడు? బై అయితే అప్పుడు ఏమవుతుంది? L టు ది పవర్ ఆఫ్ -1 t. వచ్చిందా? ఎక్కడ? ఇక్కడనా? ఇక్కడ 0 ఉంది కదా. ఇక్కడ L-1 ప్లస్ ఈ రెండు వచ్చినాయి. b వచ్చింది, t వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి? k ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? లెంత్ కదా. లెంత్ అంటే ఏంటి? డైరెక్ట్ అంతేగా, -1 అవుతుంది కదా, -1 k. సో సబ్స్టిట్యూట్ అన్నీ చేసేసి సబ్స్టిట్యూట్ చేయాలి అన్నిటి మీద. b వాల్యూ ఏమొచ్చింది చెప్పు ఫస్ట్? L టు ది పవర్ ఆఫ్ -1 t. స్క్వేర్ రూట్ అంటే 1/2 అవుతుంది. 1/2 k ఏమవుతుంది? L టు ది పవర్ ఆఫ్ 1 1/2. m అంటే mకి ఏమొచ్చింది? L-1 t² 1/2. సో చెయ్యి, L టు ది పవర్ ఆఫ్ 1 t, దెన్ 1/2 అంటే ఏమవుతుంది? L టు ది పవర్ ఆఫ్ -1/2. ఇది -1/2. ఇదేమవుతుంది? t² ఉంది అంటే ఏమవుతుంది? t అవుతుంది, రైట్? t అవుతుంది. t అయిపోతే మనకేమొస్తుంది? వాల్యూ 0 వస్తుంది. tt గెట్ క్యాన్సిల్ అవుతుంది. -1 గెట్ క్యాన్సిల్, 0 అవుతుంది. 0 అయితే ఫార్ములా అయింది m/0 L0 t0. సో ఇక్కడ నీకు ఏమని ఇస్తాడని అంటే ఇది ఇస్తాడు. ఓకే, 0. సమ్ టైమ్స్ అక్కడ ఏమని ఇస్తాడంటే యాంగిల్ అని అంటాడు. యాంగిల్కు నీకు ఎనీథింగ్ కొన్ని ఉంటాయి చూడు. యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ అంటాడు, వెలాసిటీ అని అంటాడు, తర్వాత ఫోర్స్ అంటాడు, తర్వాత వెబర్ అని అంటాడు. సో వెబర్స్కి యూనిట్ ఉంటాయా? ఉంటాయి. లైక్ స్ట్రెస్ అంటాడు. సో ఈ అన్నిటికీ డైమెన్షన్స్ ఫార్ములా వస్తుంది, రైట్? యాంగిల్కి వస్తుందా? 0 ఉంటే యాంగిల్ టిక్ చేయాలి. b/√= యాంగిల్. క్వశ్చన్ చూడంగానే మనకేమైనా అర్థమవుతుందా? డైమెన్షన్స్ ఫార్ములా అని అన్నాడు, డైమెన్షన్స్ కనుక్కోమన్నాడు, ఇక్కడనేమో యాంగిల్ అని అంటున్నాడు. ఏంది భయ్ అని ఆగమాగం అయిపోతుంది. సో అట్లా ఏం లేదు అని అంటే టిక్ చేసుకుంటే ఒకవేళ అది ఇస్తే యాంగిల్ అలా కూడా అడుగుతాడు. ఆర్ ఎల్స్ డైమెన్షన్ ఫార్ములా ఏంది అని అంటాడు. ఈ విధంగా
అలా రాసుకో. ఓకే, ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు? జనరల్గా డెన్సిటీ కనుక్కోమంటున్నాడు. డెన్సిటీ వచ్చేసి ఏంటి? మాస్ బై వాల్యూము. డెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు CGX. ఓకే, సో డెన్సిటీకి ఒక డైమెన్షన్ ఫార్ములా ఏంది? మాస్ బై వాల్యూమ్ అంటే వాటికి డైరెక్ట్ CGX అని అంటే జనరల్గా ABC. ఓకే, ఇది ఏంది? ఫైండింగ్ ద వన్ క్వాంటిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ క్వాంటిటీస్. ఓకే, డెన్సిటీకి వచ్చేసి ఏమవుతుంది? మాస్ అంటే 1 L క్యూబ్. ఇక మాస్ 1 L క్యూబ్ కదా, -3. ఓకే, ప్రపోర్షనల్. C అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్. స్పీడ్ ఆల్రెడీ దేనికైనా స్పీడే. డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే లెంత్. టైం వచ్చేసి ఏంటిది? సెకండ్స్. అప్పుడు ఏమవుతుంది? L⁻⁻1 A. నెక్స్ట్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఇందాక రాసినా చెప్పు. M1 -1 L3 T-2. ఇది B. నెక్స్ట్ X అంటే లెంత్. డైరెక్ట్ లెంత్ అంటే ఏంటి వస్తుంది? L వస్తుంది. రైట్, లైట్. ఓకే, అన్నీ ఈక్వేట్ చేయకూడదు. లెంత్ను తీసుకో, L⁴A. ఇదేమవుతుంది? 3B + C. నెక్స్ట్ T ఉందా? T ఒకటే ఉంది. T -A -2B. అంతేనా? మాసు అంతే, -B ఉంది. ఓకేనా? దానికి ఈక్వల్గా చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు B ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? ఈక్వేట్ చేసుకో దీనికి. 1 L³ -B ఈజ్ ఈక్వల్స్ టు 1, రైట్? ఈక్వేట్ చేసుకో. వచ్చింది. నెక్స్ట్ B ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? -1 అవుతుందా? నెక్స్ట్ మిగతా ట్రై చేయట్లనే AB వాల్యూ కనుక్కోవాలి. 1 2 3 ఇన్ టర్మ్స్ ఆఫ్ దాంట్లో చేయమంటున్నాడు వాడు. AB + 3B + C ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? -3 అవుతుంది. మీకు ఆల్రెడీ B వాల్యూ తెలుసు, C వాల్యూ కనుక్కోవట్లనే. అంతేనా? T వదిలిపెట్టేసాయి. ఫస్ట్ B వాల్యూ తెలుసు నీకు. నెక్స్ట్ నువ్వు C వాల్యూ ఏంది ఇక్కడ నీకు? A - 2B = 0గా. ఇక్కడ ఇది చెయ్యి, ఫస్ట్ T చెయ్యి. ఈజీ కదా, B వాల్యూ తెలుసుగా ఆల్రెడీ. T వాల్యూ ఏం లేదు కాబట్టి అప్పుడు ఏమవుతుంది? A - 2B = 0. A మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది మొత్తము. మనకు కావాల్సింది ఏ వాల్యూ కదా, -2B అవుతుంది. అంతే కదా? A = 2 అవుతుంది. A = B = వచ్చింది. నెక్స్ట్ ఈ ప్లేస్లో దీన్ని పెట్టి AB వాల్యూ వస్తే C వాల్యూ తెలుసు కదా, పెట్టేసి. C = -2. అంతేనా? A = -2, B = -3, -5. -5 అంటే C = 2 అవుతుంది. A = ఓకే 2. ఇక్కడ -3 ఈక్వల్ చేయాల్సింది మనం. ఇక్కడ చూడు, ఇది ఉందా? A + 3 + C = ఏముంది ఇక్కడ? -3. ఏ వాల్యూ ఎంత? 2. B వాల్యూ -1 + C = 3. B వాల్యూ -3. C = ఏమవుతుంది? 1 అయితే -1 అయితే C = 4 అవుతుంది. ఏది? ఇదే సారీ, -3. అప్పుడు ఏమవుతుంది?
మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2 అయితే కాదు, ఇక్కడ అది పోయింది అనుకో 0 అవుతాయి కదా. -3 అవతల పంపిస్తే ఏమొచ్చింది జనరల్గా -1 ఉందా, +1 అవుతుందా. ఇక్కడ మైనస్ తీసేసాయి 2 -3 2 తీసేసి ఎంత, ఇది అట్లనే ఉంచాం. 3 2 పోతే ఎంత చెప్పు, -1 అవుట్ పోతే ప్లస్ అవుతుందా, అప్పుడు ఏమవుతుంది -2 అవుతుందా. సి ఈజ్ ఈక్వల్స్ టు -2. ఇప్పుడు ఏంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సిజిఎక్స్లో రాయాలి. సి ఏ వాల్యూ ఎంత 2, జీ వాల్యూలో బి ఉంది, బి వాల్యూ ఎంత -1. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, సి వాల్యూ -2. ఇది అలా. నెక్స్ట్ ఇంకోటి తెలుసుకో, రాసు. కొంచెం జాగ్రత్తగా చేయి, ఇలాంటివి మిస్ అయిపోతూ ఉంటాయి, మైనస్లో ప్లస్లో కొంచెం చూసుకో. బట్ ఆప్షన్స్లో నువ్వు తెలిసిపోతాయి నీకు ఏది కరెక్ట్ ఏదని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఫస్ట్ నీకు ఏదైనా రాంగ్ ఉన్నది ఫస్ట్ ఎలిమినేషన్ చేయి, ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళిపోవాలి ఎప్పుడైనా ఎంసెట్. ఆన్సర్ కానిది ఫస్ట్ స్ట్రైక్అవుట్ చేయి, ఆన్సర్ వదిలిపెట్టు. ఫస్ట్ ఆన్సర్ రావడానికి ట్రై చేయకు, ఆన్సర్ కానీ అని స్ట్రైక్ చేసేస్తే ఏది మిగిలిందో అదే కరెక్ట్ అవుతుంది. సో కాబట్టి అలా వెళ్ళిపోవాలి ఎప్పుడైనా. సో ఇంత నీకు చేయని అవసరం లేదు, మళ్ళీ ఇంత ఎక్కువ చేయను. ఒక్కోసారి C⁵ ఇచ్చిండు అనుకో, అరే 5 రానే రాదు. ఫస్ట్ బి వాల్యూ నువ్వు అనుకుంటావు, ఫస్ట్ బి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది, -1 వచ్చిందా, ఓకే -1 వచ్చింది అనుకో. అప్పుడు నువ్వేం చేస్తావు, నువ్వు బి ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇచ్చిండు అనుకో, అవుతుందా. అప్పుడు ఏం చేయాలి, దాన్ని ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి. అట్లా వెళ్ళిపోయినావు అనుకో, కథం. అట్లా 3 ఆప్షన్స్ ఉన్నాయి అనుకో, లాస్ట్ ఏది మిగిలిన అదే ఆన్సర్ అవుతాయి కదా. ఇంత చేయని అవసరం లేదు మళ్ళీ ఇవన్నీ. సో అలా వెళ్ళిపోవాలి ఎప్పుడైనా. మనకు ఎప్పుడు స్మార్ట్ వర్క్కి వెళ్ళిపోవాలి, వితిన్ టైంలో ఎన్ని ప్రాబ్లమ్స్ చేయాలి మనం. మళ్ళీ ఇంకోటి, నువ్వు ఫిజిక్స్ కొంచెం లేట్గా స్టార్ట్ చేసినావు అనుకో, హరిబరి ఉంటుంది, అంత టెన్షన్లో ఈ ఫార్ములాస్ కూడా ఎక్కడో అయిపోతుంది. కాబట్టి ప్రాక్టీస్ ఎక్కువ చేసినావు అనుకో, మర్చిపోవు అన్నట్టు. సో ఎవ్రీడే నువ్వు మినిమం ఒక 8 అవర్స్ చదవాలి, పక్క 8 అవర్స్ మినిమం. ఇక్కడ ఒక క్లాస్ ఒక 3 అవర్స్ ఉంటుంది, 8 + 3 అంతా 11. అంటే మినిమం నువ్వు డెడికేషన్ వచ్చేసి ఒక 12 అవర్స్ 14 అవర్స్ చదవాలి 1 మంత్, గట్టిగా చదవాలి. అట్లా చదివితేనే నీకు ర్యాంక్ ఒక 1000లో వచ్చేటట్టు ట్రై చేయొచ్చు. 10,000 బిలో నుంచి 1000లోకి వచ్చేంత. మోస్ట్లీ 1000లో వస్తే బెటర్, 1000స్లలో. EMLG, ఈ అంటే ఈఈ ఎనర్జీకి ఏమొచ్చింది, డైమెన్షన్స్ వెరీ గుడ్. సో EML అంటే యాంగులర్ మొమెంటం, ఓకే నువ్వైతే రాసుకోరాదు. EMLG రిప్రజెంట్ ఎనర్జీ, మాస్, M అంటే L అంటే మాస్, యాంగులర్ మొమెంటమ్, అండ్ G is gravitational constant. So the dimensions of EL² by gravitational constant తర్వాత the dimensions of EL² by m⁵ G² will be that of option A angle, option B mass, option C length, option D time.
ఈ నాలుగిట్లో ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ డైమెన్షన్స్ అన్నీ పెడితే ఎనర్జీ, తర్వాత మాస్, యాంగులర్ మొమెంటంకు, యాంగులర్ మొమెంటం అంటే ఎంవి స్క్వేర్ ఫార్ములా రాసుకో. ఎంవి స్క్వేర్, సారీ వి స్క్వేర్ కాదు, ఎంవిఆర్, సారీ ఎంవిఆర్, సారీ ఆర్ అంటే రేడియస్. డైమెన్షన్ ఫార్ములా ఎంవి ఎంవిస్ అంతే, ఎంవిఆర్ అంతే ఎంవిఆర్ అంతే, కరెక్ట్. అది ఆప్షన్, హోంవర్క్ చేయాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ రాసుకో. కాన్సెప్ట్ ఏముంది నెక్స్ట్ మనకు? సిగ్నిఫికెంట్, రైట్? సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అండ్ రౌండ్ ఆఫ్. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏం లేదు, జనరల్గా మెజర్డ్ వాల్యూ ఫిజికల్ క్వాంటిటీ, the number of digits about the corrections of which we are sure plus sure S-U-R-E, sure plus the next doubtful digits are called the significant figures. అంటే మనకు ఒక ఫిజికల్ క్వాంటిటీ నెంబర్ ఆఫ్ డిజిట్స్కు కరెక్ట్నెస్కు మనం డౌట్ఫుల్ ఉన్న దానికి యాడ్ చేస్తాం అన్నట్టు. యాడ్ చేయాలా, ఏం చేయాలని రూల్స్ ఉంటాయి దీనికి. ఒక 5 రూల్స్ ఉంటాయి జనరల్గా. 5 రూల్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. నాన్ జీరో డిజిట్స్ అంటే లైక్ 1, 2, 3. ఇందులో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని? 3. లైక్ నేను అప్పుడు చెప్పిన కదా సిగ్నిఫికెంట్ డైరెక్ట్ క్వశ్చన్ ఇట్లా వన్ షాట్ అని. 1, 4, 6, 5 ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్? 4. అట్లా ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఎగ్జాంపుల్ 4, 3, 6, 2 ఎన్ని ఉన్నాయి? 4. అలా. నెక్స్ట్, ఆల్ జీరోస్ అక్కర్స్ బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెన్స్. అంటే 3, ఎగ్జాంపుల్ 3, 0, 0, 5 ఎన్ని ఉన్నాయి? 4. అట్లా ఆల్ జీరోస్ అక్కరింగ్ బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్ ఆర్, all zeros occurring between non-zero digits are significance. Example 3005 significant figures 4. Next, లాస్ట్ డిజిట్స్ అంటే ఇప్పుడు ఏదన్నా ఇది పెట్టేసుకో. ఇక సెకండ్ అయిపోయింది కదా, థర్డ్ వన్ తీసుకో. ఏదైనా డిజిట్ తీసుకో. ఇక లాస్ట్ డిజిట్స్ ఉన్నాయి అనుకో, లాస్ట్ డిజిట్స్ అది స్కిప్ చేయాలి. ఎన్ని సిగ్నిఫికెంట్స్ ఉన్నాయి ఇక్కడ? 3. అలా అంటే లాస్ట్ డిజిట్స్ 0, 0, 0 ఉన్నాయి అనుకో, అవి డిలీట్ చేసేసాయి. అంటే లైక్ 4, 3, 0 ఇక్కడ ఎన్ని ఉన్నాయి సిగ్నిఫికెంట్ ఫిగర్స్? 4, 5 అలా. అంటే లాస్ట్ జీరోస్ ఉన్నాయి, డిలీట్ చేయాలి. ఓకే, లైక్ నెక్స్ట్ లెస్ దెన్ 1 ఉంది అనుకో, సపోజ్ ఏదన్నా 4th వన్ లెస్ దెన్ 1 ఉంది అనుకో, సపోజ్ 0.035. అప్పుడు డిజిట్స్ ఎన్ని అయితే అంటే ఏంటంటే ముందర ఉన్న జీరోస్ ఉన్నాయి చూడు, ఇవి స్కిప్ చేయాలి. ఎన్ని ఉన్నాయి సిగ్నిఫికెంట్ ఫిగర్స్? 2. లైక్ ఇప్పుడు 0.00 రాసుకోదు, ఇంపార్టెంట్. 4 ఉందనుకో, ఇటు ఎన్ని ఉన్నాయి సిగ్నిఫికెంట్ ఫిగర్స్? 1. అలా అంటే లెస్ దెన్ 1 ఉన్నప్పుడు. గ్రేటర్ దెన్ 1 ఉంటే లైక్ 1.43 అట్లా ఉన్నాయి అనుకో, అన్నీ కన్సిడర్ చేస్తారు. లాస్ట్ డిజిట్స్ 0 ఉన్నా కూడా కన్సిడర్ చేస్తారు. 1.360 ఇక్కడ అంతకుముందు ఇక్కడ ఏముంది? 0ని ఎలిమినేట్ చేసినామా థర్డ్ దాంట్లో, ఇక్కడ కన్సిడర్ చేయాలి. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అలా. ఓకే, టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రాసుకో స్టెప్స్. హౌ టు సాల్వ్ ద సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో పని చేయి, ఐడెంటిఫై ద స్మాలెస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఇన్ ద గివెన్ నెంబర్. పర్ఫామ్ ద ఆపరేషన్ నార్మల్లీ. ఆపరేషన్ అంటే అడిషన్ ప్లస్
ఇన్ గివెన్ నెంబర్స్. అందులో మనం ఇచ్చిన దాంట్లో ఏదన్నా స్మాలెస్ట్ ఉంటే దాన్ని కన్సిడర్ చేయాలి ఫస్ట్. తర్వాత పర్ఫామ్ ఆపరేషన్ నార్మల్లీ. స్టెప్ 2. స్టెప్ 3 రౌండ్ ఆఫ్ the final answer to the least significant figure identified in step 1. ఓకే, రౌండ్ ఆఫ్కు కొన్ని రూల్స్ ఉంటాయి, అది కూడా రాసుకో. ఫస్ట్ 1.54 ఉందనుకో, విచ్ ఈజ్ లెస్ దాన్ 5 కదా. సో ఆ 4 తీసేసి 5 ఉందే 1.5 మెన్షన్ చేసుకోవాలి, రిటైన్. ఇన్ కేస్ గ్రేటర్ దెన్ 5, సెకండ్ 1. రౌండ్ ఆఫ్ రూల్స్ ఇవి, ఎట్లా రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ 1 వచ్చేసి లెస్ దాన్ 5 ఉందనుకో, 1.56 2 ఉందనుకో, లెస్ దాన్ 5 కదా, అప్పుడు ఏం చేస్తావు, 5 6 రాసుకుంటావు రౌండ్ ఆఫ్. లైక్ గ్రేటర్ దాన్ 5 ఉందనుకో, 2.36 గ్రేటర్ దాన్ 5, 3 6 అన్నప్పుడు 1.36 కదా, 6 తీసేసి 1.4 రాసుకోవాలి, యాడ్ చేయాలి. సపోజ్ రౌండ్ ఆఫ్ రూల్స్ ఇవి. ఫస్ట్ లెస్ దెన్ 5 ఉందనుకో, 1.54 ఉంది, అప్పుడు ఏం చేయాలి, రిటైన్ చేయాలి ఉన్నది ఉన్నట్టుగా. ఇది రౌండ్ ఆఫ్కు రూల్స్ ఇవి. ఓకే, ఫస్ట్ రూల్ లెస్ దెన్ 1 ఉందనుకో. సెకండ్ రూల్ గ్రేటర్ దెన్ 5 ఉందనుకో, 1.56. దీని ఎట్లా రాసుకోవచ్చు, 1.6గా రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సేమ్ రిపీటెడ్ అవుతుంది అనుకో, లైక్ ఎనీ నెంబర్ రికరింగ్ అవుతుంది అనుకో, 3.555, అప్పుడు ఏం రాసుకుంటాము, 3.6 రాసుకోవాలి. ఆ విధంగా. ఓకే, రికరింగ్ అవుతుంది. ఫోర్త్ 1 వచ్చేసి ఇంపార్టెంట్, 3.750 ఆర్ 4.650. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ ఇది తీసుకో, ఇక్కడ 2 సేమ్ ఉన్నాయి కదా ఇక్కడ. లైక్ ఫస్ట్ 1 ఆడ్ ఉందా నెంబరు, ఒకవేళ ఆడ్ ఉందనుకో ఏం చేయాలని అంటే ప్లస్ చేయాలి. అంటే 5 ఉంది, ఇక్కడ 0లు ఉన్నాయి, సో 5 తీసేయలేము ఇక్కడ జనరల్గా. సో ఆడ్ ఉందనుకో ఇక్కడ నెంబరు, ఏం చేస్తావు, 3.8 రాసుకో. ఇక్కడ ఈవెన్ ఉందనుకో, ఈవెన్ ఉందిగా ఇక్కడ, ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రం రిటైన్ ఎంత ఉందో అంత రాసుకో, 4.6. ఇట్లా. నెక్స్ట్ ఇంపార్టెంట్ లెసన్ వచ్చేసి ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 లెన్స్, అంటే ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయండి, ఎర్రర్స్. ఇది రాసి పెట్టుకోవాలి అంతే. నెక్స్ట్ ఎర్రర్ ఈజ్ ఇంపార్టెంట్ మోస్ట్. మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ మేబీ ఇప్పుడు చదివిన దాంట్లో కల్లా ఇక్కడ ఎర్రర్ ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు ఒకళ్ళు ఇస్తే. సో మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 లెన్స్. 2 లెన్స్ ఇచ్చిండు జనరల్గా. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 లెన్స్ ఇచ్చిండు. ఫస్ట్ L1 is equals to 20 plus or minus 001 centimeter. This is true value, this is error value. Okay. Next L2 is equals to 30 plus 0.002 plus or minus 3 centimeters. Okay. Next difference between అన్నాడు కాబట్టి delta L is equals to L2 minus L1. Okay. 30 minus 20 plus or minus 0.02 plus 0.01. Obviously ఇది ఎర్రర్ వాల్యూ ఎప్పుడైనా
ఏం చేయాలి, ప్లస్సే చేయాలి ఎర్రర్ వాల్యూ. ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు నీకు 10 ± 0.03 సెంటీమీటర్స్. ఇది నార్మల్ యాక్చువల్గా ఇలా చేయాలి ప్లీజ్. ఎర్రర్ వాల్యూ ఎప్పుడైనా అడిషనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రాసుకో. నెక్స్ట్ క్వశ్చన్ మీరు ట్రై చేయ ఒకసారి. ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డయామీటర్ ఆఫ్ హాలో సిలిండర్ మెజర్డ్ విత్ వెర్నియర్ external diameter of hollow cylinder measured with vernier calipers అంటే వెర్నియర్స్ తోటి మెజర్ చేసిండట. సో వెర్నియర్ స్కేల్ తెలుసు కదా, వెర్నియర్. సో ప్రిసైజ్ ఎందుకు స్కేల్స్ అది వెర్నియర్ ఎందుకు యూజ్ చేస్తే ప్రిసైజ్ అన్నట్టుగా మోస్ట్ అక్యురేస్ కోసం. లైక్ చేంజ్ వేరీ అవుతూ ఉంటుంది. సపోజ్ మనం ఇప్పుడు ఇది తీసుకున్నాం, ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకున్నాం, నేను చేయితో మెజర్ చేసిన అనుకో మోస్ట్ ఆఫ్ ద ఎర్రరే వస్తుంది. తర్వాత స్కేల్ తీసుకున్నాం సర్టెన్ ఎర్రర్ వస్తుంది. ఇంకా ప్రిసైజ్ కావాలంటే నాకు వెర్నియర్ ఆ విధంగా తీసుకుంటారు కదా. సో ఎక్కువ ప్రిసైజ్ అని అంటే దానికోసం వెర్నియర్ యూజ్ చేస్తాం. అంటే ఎర్రర్ను తీసేసి ప్రిసైజ్ లెంత్ కావడం కోసం మేము యూజ్ చేస్తాం అన్నమాట. సో అలా. సో ద ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డయామీటర్. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, డయామీటర్ ఇచ్చారు. సో డయామీటర్ ఇచ్చారు కాబట్టి సింపుల్గా ఏం చేస్తాం మనం, థిక్నెస్ ఏం కనుక్కుంటాం, డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు R2 - R1 అంటాం. ఆడ ఇచ్చిన వాల్యూ తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆఖరికి ఏదో ఆన్సర్ వస్తుంది, ఆ బ్లండర్ మిస్టేక్ అవుతుంది. ఫస్ట్ అక్కడ మనం కరెక్ట్ చదవాలి. ఏమి ఇచ్చిండు అక్కడ, డయామీటర్ ఇచ్చిండు. డయామీటర్ ఇచ్చినప్పుడు హౌ కెన్ యూ యూజ్ ఇన్ రేడియస్, ఆల్వేస్ R/2 కదా. సో కాబట్టి డయామీటర్ అనేది హాఫ్ తీసుకోవాలి. ఓకే, అలా. నెక్స్ట్ క్వశ్చన్ రాస్తాం. పర్సంటేజ్ ఎర్రరు వచ్చేసి ఏ విధంగా, ఇప్పుడు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా జనరల్గా అడుగుతూ ఉంటాడు ఎక్కువ. అది పర్సంటేజ్ ఎర్రర్ అనేది డివిజన్ ఆర్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు సేమ్ ఫార్ములా జనరల్గా. పర్సంటేజ్ ఎర్రర్, సో Z is equals to x/y or Z is equals to x into y. Percentage is delta Z/Z into 10 to the power of into 100 is equals to delta x/x plus delta y/y. ఈ విధంగా సేమ్ దానికి కూడా అంతే. ఇంటూ ఉన్నప్పుడు సేమ్ ఫార్ములా ఫర్ మల్టిప్లికేషన్ డివిజన్. ఓకే, పర్సంటేజ్ ఎర్రర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇచ్చింది అనుకో, Z is equals to x to the power of m, y is equals to y to the power of n. సో పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కోమన్నాడు. అప్పుడు ఏమవుతుంది, డెల్టా Z is equals to 100 and then here m into delta x/x plus into 100 n into delta y/y into y. ఈ విధంగా రాసుకో. ఓకే, క్వశ్చన్ రాసుకో ఒకటి. దీని మీద ప్రాబ్లమ్స్ పక్కా అడుగుతాడు. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ పర్సంటేజ్ ఎర్రర్స్ ఆర్ ఇంపార్టెంట్ అన్నా కదా. ఫైండ్ ద పర్సంటేజ్ ఎర్రర్ Z is equals to x to the power of a y to the power of b by square root. If percentage error x, y, c are 1%, 2%, 3%.
చెయ్యి ట్రై చేయ ఒకసారి. ఏం రాసిన చెప్పు, క్వశ్చన్ చదువు ఒకసారి. Z is equals to x to the power of a, y to the power of b by square root c. So if the percentage errors x, y, c are respectively, percentage errors are x, y and c is equals to